హలో అండి అందరికీ. అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్నేహ. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే ల్యాండ్ అయితే తీసినామండి. అక్కడైతే ఇల్లు అయితే కట్టలేదు, ఇంకా ఖాళీగానే ఉంది కదా అనేసి అయితే మా అత్త వాళ్ళు కొన్ని చెట్లు అయితే పెట్టారు. ఇంకా ఇంటి దగ్గర అయితే నేను, మా అత్త, మా పాప అయితే ఉన్నాము. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పాపనైతే తీసుకొని ఇంకా ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి కొంచెం అయితే కోసుకొని వచ్చుకుందాము. కోతులు అయితే చాలా వస్తున్నాయి. ఇంకా అట్లా చెట్లకి నీళ్ళు అయితే పెట్టేసి వచ్చేద్దాం అనేసి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే వాటర్ అయితే రాలేదండి. సరే అనేసి అయితే కొంచెం ఉంటే దాన్ని కోసుకొని అయితే వచ్చేద్దాం అనేసి అయితే చూస్తున్నాము. చాలా ఉన్నాయి. సరే మా అత్త అయితే కోస్తుంది, నేనైతే పాపను పెట్టుకుని అయితే ఉన్నాను. పాప అయితే నేను వీడియో చూస్తే ఫోటో పోజులు ఇస్తూ ఉంది. సరే అనేసి అయితే పాపను పట్టుకునేసి నేను వీడియో తీస్తుంటే మా అత్త అయితే కోస్తుంది. పైన అయితే చాలా ఉన్నాయండి. మా అత్త కోస్తుంది. మా అత్త కోసి వేస్తుంటే పాప అయితే పట్టుకుంటూ ఉంది. కింద అయితే పోసేసింది మొత్తము. మళ్ళీ ఎత్తి బుట్లో వేసుకుని మళ్ళీ అయితే వంకాయలు కోసుకుందాం అనేసి వచ్చినాము. మా చుట్టూ ల్యాండ్ పక్కన అయితే ఇలా ఉంటుందండి లొకేషన్. చాలా బాగుంటుంది. ఈ వంకాయలను అయితే గుత్తొంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ గుత్తొంకాయ చేస్తాను. నా వీడియోస్లో చూసుంటారు. గుత్తొంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి ముళ్ళు ఉంటుందండి వంకాయలకి, జాగ్రత్తగా కొయ్యాలి. అందుకే నేనైతే కొయ్యలేదు, మా అత్త అయితే కోస్తుంది. ఈసారి అయితే కొంచెం అయితే వచ్చిందండి. ఇంతకు ముందు వారం కోసుకొని వచ్చేదానికి వెళ్ళినప్పుడైతే బుట్టు నిండిపోయింది. ఈసారి అయితే కొంచెం ఇంక కోసుకొని అయితే ఇంటికి వచ్చేయడమే, అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి మొత్తం అయితే వేరు చేస్తున్నామండి. వంకాయలు, అనపకాయలు, అలసందలు, చిక్కుడుకాయలు అంతా వేరు చేస్తాం. సరే అండి, వీడియో అయితే ఇంతే. నా వీడియో ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.